the purpose of using routes in React.js. So routes in React.js. So this is an important one and definitely a concept which we use for a single page application designing. This one is an important thing. So you need to understand about what is a route, how to use this route, and when to use and where to use this routes in a single page application. So before starting this routes application, routes related information, generally have an idea about you people links in HTML. All of you have an idea about the links. So generally links will be able to click by the user, right? So whenever we click the links, what happens generally, tell me? Whenever if you click any type of link, it will automatically gets focused and automatically we will be navigate to that particular link related source. So that means we will may redirect to a specific web path or also some type of physical path related link associated link ki redirect or navigate అవుతుంటాం. సో ఇప్పుడు మీరు జనరల్లీ అబ్జర్వ్ చేస్తే హియర్, సో I'm opening google.com. So able to see my screen clearly, this one all of you? Yes, sir. Yes, sir. Here you see, here we have some links here, like at the right top you may see here we have two links like Gmail and images. Able to see this? If I move my mouse to this Gmail, you are able to see a change in URL. That means మనం ఏ పర్టికులర్ లొకేషన్ కి రీడైరెక్ట్ అవుతున్నాం అనేది మీకు ఆ స్పెసిఫిక్ లింక్ అనేది మీరు మూవ్ చేయగానే మీ మౌస్ ని నా లెఫ్ట్ స్క్రీన్ బాటమ్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నా లెఫ్ట్ స్క్రీన్ బాటమ్ లో మీకు ఒక యూఆర్ఎల్ పాత్ కనిపిస్తుందా? https://mail.google.com/mail/query string authentication user equals to అని చెప్పి సమ్ టైప్ ఆఫ్ డేటా కనిపిస్తుంది. అంటే మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ లింక్ అసోసియేటెడ్ పాత్ కి వెళ్తుంది. అండ్ ఇప్పుడు మనకి యూఆర్ఎల్ లో డేటా ఏముంది చూడండి. వాట్ ఈస్ ద డేటా వీ హ్యావ్ ఇన్ యూఆర్ఎల్? google.com అని ఉంది. సో నేను జీమెయిల్ క్లిక్ చేస్తే google.com అనే యూఆర్ఎల్ లోనే ఉంటానా? యూఆర్ఎల్ చేంజ్ అయిపోతుందా? డెఫినెట్లీ. Tell me. If I click that Gmail, automatically change in URL may use, you may observe the information. Suppose you go for the Amazon website. So I'm opening amazon.in. So normally ఇప్పుడు URL లో మీరు అబ్జర్వ్ చేస్తే amazon.in అని ఉంది. ఇప్పుడు నేను మొబైల్స్ అనే స్పెసిఫిక్ లింక్ మీద క్లిక్ చేస్తే amazon.in అనే URL అని ఉంటుందా? URL చేంజ్ అవుతుందా? See here, if I click mobiles, సో మొబైల్స్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటికల్లీ మొబైల్స్ రిలేటెడ్ యూఆర్ఎల్ కనిపిస్తుంది చూసారా? amazon.in/mobile equals to phone/b/query string that equals to IE అని చెప్పి సమ్ UTF-8 ఫార్మాట్ సమ్ డేటా అయితే కనిపిస్తుంది. అంటే మనం వాట్ హ్యాపన్స్ వెన్ ఎవర్ వి క్లిక్స్ ఎ లింక్, ద చేంజ్ ఇన్ ది URL. సో మీరు ఎక్కడ URL చేంజెస్ అయితే చూస్తారు, ద చేంజ్ ఇన్ ది URL మే అక్కర్స్. ఇప్పుడు మనకి URL లో చేంజెస్ అక్కర్ అయినప్పుడు మనం మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏదైనా ఒక లింక్ క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్ మొత్తం రీకన్స్ట్రక్ట్ అవుతుందా, ఆ స్పెసిఫిక్ పేజ్ మాత్రం రీకన్స్ట్రక్ట్ అవుతుందో చెక్ చేయండి. ఆ పర్టికులర్ పేజ్ మొత్తం లోడ్ అవడం కనిపిస్తుంది, చూస్తున్నారా ఎవ్రీబడి? నేను ఒక పర్టికులర్ లింక్ క్లిక్ చేస్తుంటే ఆ పర్టికులర్ లింక్ రిలేటెడ్ పేజ్ మొత్తం కూడా మనకి రీకన్స్ట్రక్ట్ అవడం కనిపిస్తుందా? ఆల్ ఆఫ్ యూ. సో ఇది మనకి లింక్స్ అనేవి నార్మల్ గా మనం ఏ ట్యాగ్ అండ్ ఏ పర్టికులర్ కాన్సెప్ట్ యూస్ చేసి లింక్స్ ని బిల్డ్ చేస్తాం నార్మల్ పేజెస్ లో? యూజింగ్ యాంకర్ అనే ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ యూస్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ లింక్స్ ని అయితే బిల్డ్ చేస్తాం. సో ఇప్పుడు మనం సింగిల్ పేజ్ అప్లికేషన్స్ టైప్ ఆఫ్ జీమెయిల్ కానీ లేదంటే ఫేస్బుక్ కానీ మీరు ఎక్కడైతే యాక్షన్ ఇస్తారో ఆ యాక్షన్ అంటే రిజల్ట్స్ అనేవి చూపిస్తాయి. అండ్ మన సింగిల్ పేజ్ అప్లికేషన్ లో ఏదైనా చేంజెస్ జరిగితే చేంజెస్ అనేవి సమ్ పార్ట్స్ మాత్రమే అప్డేట్ చేస్తుందా, ఎంటైర్ అప్లికేషన్ రీకన్స్ట్రక్ట్ చేస్తుందా? రియాక్ట్ జేఎస్ అనేది మన ఎంటైర్ అప్లికేషన్ మొత్తాన్ని రీకన్స్ట్రక్ట్ చేయదు. ఏ పర్టికులర్ పార్ట్స్ లో అయితే యూజర్ ఇంటరాక్ట్ అయ్యి యాక్షన్స్ పర్ఫామ్ చేస్తారో ఆ యాక్షన్స్ రిలేటెడ్ రిజల్ట్స్ ని మాత్రమే అప్డేట్ చేస్తుంది. దట్ వీ నో ఆల్ ది థింగ్స్. సో ఇప్పుడు మనం ఇటువంటి టైప్ ఆఫ్ థింగ్స్ ని, రౌట్ రిలేటెడ్ థింగ్స్ అంటే నథింగ్ బట్ లింక్స్ ఉంటాయి. సో ఆ లింక్స్ ని క్లిక్ చేసినప్పుడు ఆ లింక్ రిలేటెడ్ స్పెసిఫిక్ పాత్ కి యూజర్ రీడైరెక్ట్ అవుతున్నారా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. విల్ చెక్ దట్ ఫర్. సో మనకి డిఫరెంట్ లైబ్రరీస్ యొక్క హెల్ప్ మీకు ఐడియా ఉంది రియాక్ట్ లో. సో రియాక్ట్ అనే స్పెసిఫిక్ లైబ్రరీ యూస్ చేసి మనం ఏం చేస్తాం? మోస్ట్లీ మనం ఎటువంటి టైప్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ కానీ ఏమైనా మాడ్యూల్స్ కానీ రియాక్ట్ రిలేటెడ్ హుక్స్ కానీ యూస్ చేసుకోవాలి అంటే మనకి రియాక్ట్ లైబ్రరీ అనేది కన్ఫర్మ్ కావాలి. సో రియాక్ట్ డామ్ అనే లైబ్రరీ ఏం చేస్తుంది? మనం ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తామో క్రియేట్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్ ని మనకి డెఫినెట్లీ వెబ్ పేజ్ అంటే డామ్ తో అటాచ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలానే ఇప్పుడు ఈ రౌట్స్ అనే కాన్సెప్ట్ ని మనం రియాక్ట్ జేఎస్ లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే దెర్ ఈస్ నో లైబ్రరీస్ బై డిఫాల్ట్లీ ఇన్ రియాక్ట్ జేఎస్. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ libraries for routes in React.js.
సో రియాక్ట్ జేఎస్ లో మీరు రౌట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే రియాక్ట్ జేఎస్ లో డిఫాల్ట్ గా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ లైబ్రరీస్, అది కూడా రౌట్స్ రిలేటెడ్ లైబ్రరీస్ ఏవి కూడా మనకి రియాక్ట్ జేఎస్ లో అయితే అవైలబుల్ లేవు. ఇప్పుడు అవైలబుల్ లేకపోతే నేను రౌట్స్ కాన్సెప్ట్ ని రియాక్ట్ లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాం అంటే వి మే టేక్ ది హెల్ప్ ఆఫ్ some third party libraries. So third party library called రియాక్ట్ రౌటర్ డౌన్. సో మనకు ఒక థర్డ్ పార్టీ లైబ్రరీ కావాలి. ఈ స్పెసిఫిక్ లైబ్రరీ అనేది మనకి రియాక్ట్ లో డైరెక్ట్ గా అవైలబుల్ ఉండదు. ఈ థర్డ్ పార్టీ లైబ్రరీ హెల్ప్ తీసుకొని మనం ఏం ఇంప్లిమెంట్ చేయొచ్చు రియాక్ట్ జేఎస్ లో. రియాక్ట్ జేఎస్ లో we may ఇంప్లిమెంట్ ది కాన్సెప్ట్స్ విచ్ రిలేటెడ్ టు రౌట్స్. ఈ రౌట్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ని అయితే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో రియాక్ట్ లో రౌటింగ్ సమస్య ఎటువంటి లైబ్రరీ బై డిఫాల్ట్ రియాక్ట్ లో లేదు. సో సమ్ థర్డ్ పార్టీ లైబ్రరీ మీద డిపెండ్ అయ్యి మనం రౌట్స్ రిలేటెడ్ యాక్సెస్ ని పర్ఫామ్ చేస్తాం. సో దానికోసం మనం తీసుకోవాల్సిన హెల్ప్ ఏంటో, what is the library name I given here? What is the library name? I given a library called React specific router DOM అనే ఒక స్పెసిఫిక్ లైబ్రరీ అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఈ రియాక్ట్ రౌటర్ DOM అనేది డిఫాల్ట్ లో మనకి అవైలబుల్ లేదు. ఓకే, సో రియాక్ట్ రౌటర్ DOM అనే లైబ్రరీ మనకి రియాక్ట్ లో అవైలబుల్ లేదు. ఈ లైబ్రరీని ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేసుకొని రౌట్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ని అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఫర్ దట్ జస్ట్ ప్రీవియస్లీ మనం ఏ లైబ్రరీ అయినా మన అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తే ఆ అప్లికేషన్ అనేది మన రియాక్ట్ అప్లికేషన్ లో ఎక్కడ డౌన్లోడ్ అవుద్ది, వేర్ దట్ విల్ టుక్ ప్లేస్, ఎక్కడ మనకి డౌన్లోడ్ అవుతుంది. మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ లైబ్రరీ డౌన్లోడ్ చేస్తే దట్ షుడ్ బి టుక్ ప్లేస్ ఇన్ ది ఫైల్ కాల్డ్ package.json ఫైల్ అయినా ఆర్ఎల్స్ package-lock.json కానీ package.json ఫైల్స్ కానీ మీరు చెక్ చేస్తే మన అప్లికేషన్ లో ఏవైతే లైబ్రరీస్ ఉన్నాయో ఆ లైబ్రరీస్ అనేవి కనిపిస్తున్నాయి మీకు ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమేమి లైబ్రరీస్ ఉన్నాయి చూడండి. బై డిఫాల్ట్లీ రియాక్ట్ అనే ఒక స్పెసిఫిక్ లైబ్రరీ ఉంది, అలానే రియాక్ట్ డామ్ అని ఉంది. బట్ నాకు రియాక్ట్ రౌటర్ డామ్ అనే లైబ్రరీ కావాలి రౌట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం. సో నేనేం చేస్తానంటే టుడే రౌటర్ డామ్ అనే లైబ్రరీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసి మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు గూగుల్లో మీరు ఏం చేస్తారంటే npm స్పేస్ రియాక్ట్ రౌటర్ డామ్ అని సెర్చ్ చేయండి. మనం యూస్ చేసిన ప్యాకేజ్ మేనేజర్ npm ప్యాకేజ్ మేనేజర్ కదా, నోడ్ రిలేటెడ్. సో రియాక్ట్ రౌటర్ డామ్ అని ఫస్ట్ లింక్ వచ్చింది, ఆ లింక్ క్లిక్ చేస్తున్నాను. హియర్ దే ప్రొవైడెడ్ ఎ లింక్. సో వాట్ ఈస్ ద కమాండ్ దే ప్రొవైడెడ్ హియర్? npm స్పేస్ ఐ స్పేస్ రియాక్ట్ ఐఫన్ రౌటర్ డామ్ అని ఒక స్పెసిఫిక్ లింక్ ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ యూస్ చేసి మనం రియాక్ట్ రౌటర్ డామ్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద వర్షన్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ కరెంట్లీ? వాట్ ఈస్ ద వర్షన్? 6.16. 6.16.0. బట్ నేను 6th రిలేటెడ్ వర్షన్స్ అన్ని ట్రై చేశాను. ఏ వర్షన్ కూడా కరెంట్లీ మనకి రియాక్ట్ రిలేటెడ్ రౌటర్ డామ్ తో అయితే సపోర్ట్ అవ్వట్లేదు. మనం స్పెసిఫిక్ ఒక లైబ్రరీని అయితే ఒక వర్షన్ ని అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. హియర్ వీ హావ్ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి ఈ రౌటర్ డామ్ లోనే. సో మోస్ట్లీ మేజర్ కరెంట్ వర్షన్ చూడండి, కరెంట్ ఎక్కువ ఏం యూజ్ చేస్తున్నాం అంటే యూజ్ వర్షన్స్ రిలేటెడ్ 5.3.3 ఒకటి యూజ్ చేశాను నేను, 5.3.4 కూడా యూజ్ చేశారు. డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఇయర్స్ లో 14 days ఎగోనే మనకి 6.16.0 అనే వర్షన్ వచ్చింది. సో నేను కరెంట్లీ ప్రీవియస్లీ ఆ రియాక్ట్ అప్లికేషన్స్ అన్నిట్లో కూడా 6th వర్షన్స్ ట్రై చేశాను. బట్ ఏ వర్షన్ కూడా ప్రాపర్ గా మనకి ఆల్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి సపోర్ట్ చేయలేదు. సో దానికోసం నేనేం చేశానంటే అన్ని మాడ్యూల్స్ మనకి సపోర్ట్ అవడం కోసం వీ హ్యావ్ అ స్పెసిఫిక్ లైబ్రరీ కాల్డ్ సంథింగ్ కాల్డ్ 5.3.0. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తున్న వర్షన్, వాట్ ఈస్ ద వర్షన్? 5.3.0 అయినా బెటర్, 5.3.3 అయినా బెటర్. See here, go for the 5.3.3 అనే ఒక స్పెసిఫిక్ వర్షన్ ఉంది. ఆ వర్షన్ మనం యూజ్ చేసుకున్నాం. 2 years బ్యాక్ రిలీజ్ అయింది ఇది. బట్ ఎక్కువ రియాక్ట్ డెవలపర్స్ అనే వాళ్ళు ఎక్కువ మనకి యూజ్ చేస్తుంది ఈ స్పెసిఫిక్ వర్షన్ కాబట్టి నేను ఈ వర్షన్ యూజ్ చేసుకుంటున్నాను, స్టాండర్డ్ వర్షన్. ఈ రౌటర్ డామ్ కి ఇన్సైడ్ మనకి 4 మాడ్యూల్స్ ఉంటాయి. ఆ 4 మాడ్యూల్స్ ప్రాపర్ గా యాక్సెస్ అవ్వాలి అంటే ఈ స్పెసిఫిక్ వర్షన్ లో వస్తున్నాయి. యాక్చువల్లీ లేటెస్ట్ వర్షన్ నేను యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు ఒక స్పెసిఫిక్ మాడ్యూల్ ఉంటుంది రియాక్ట్ రౌటర్ డామ్ లో, లింక్ అనే ఒక స్పెసిఫిక్ మాడ్యూల్ ఉంది. ఆ మాడ్యూల్ అనేది ప్రాపర్ గా వర్క్ అవ్వట్లేదు లేటెస్ట్ వర్షన్. సో అందుకని చెప్పి 5th వర్షన్ రిలేటెడ్ వర్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో గో టు అవర్ ప్రాజెక్ట్. సో ఆల్రెడీ మనకి విజువల్ స్టూడియో కోడ్ లో అయితే డైరెక్ట్ గా త్రూ పవర్ షెల్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా. సో మీరు కమాండ్ ప్రాంప్ట్ దగ్గర నుంచి ఇన్స్టాల్ చేసుకుంటానంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డైరెక్టరీస్ చేంజ్ చేస్తూ వెళ్ళాలి. అదే మీరు విజువల్ స్టూడియో కోడ్ లో ఉంటే డైరెక్ట్ గా మీకు కావాల్సిన అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సి, సో హియర్ గో టు Control-J, that means it will opens the terminal part for your React application. So I'm using a command called npm space install space
react hyphen, what is the library name? Router hyphen DOM, and I'm using specific version. Specific version తో మీరు డౌన్లోడ్ చేయాలి అంటే you have to use Ethernet 5.3.3 is better for you. సో ఏ వర్షన్ ఇంప్లిమెంట్ చేస్తారో మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు, సో వాట్ ఈస్ ద వర్షన్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్? 5.3.3నే యూస్ చేయండి. బట్ మీరు ఈ స్పెసిఫిక్ వర్షన్ తో డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోకపోతే లేటెస్ట్ వర్షన్ వస్తుంది. లేటెస్ట్ వర్షన్ మనకి ఆల్ మాడ్యూల్స్ అనేవి సపోర్ట్ అవ్వట్లేదు, నేను ట్రై చేశాను. సో మీరు ఈ స్పెసిఫిక్ స్టాండర్డ్ వర్షన్ కి అయితే మూవ్ అవ్వండి. వాట్ ఈస్ ద కమాండ్ టు ఇన్స్టాల్ రౌటర్ DOM in React.js? Tell me what is the command I mentioned here? npm space install npm space install space react hyphen router hyphen DOM @ 5.3.3. ఓకే, ఇప్పుడు ఈ కమాండ్ మీరు ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ నుంచే రన్ చేయాలని లేదు. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీరు డైరెక్టరీస్ చేంజ్ చేస్తూ వెళ్ళాలి. బట్ ఎప్పుడు కూడా ఎక్కడ మీరు రన్ చేయాలి? మీ ప్రాజెక్ట్ లో మాత్రమే రన్ చేస్తూ వెళ్ళాలి. ఓకేనా? దిస్ వన్ ఇస్ క్లియర్? yes sir ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ పర్టికులర్ కంటెంట్ ని అయితే కమాండ్ హిట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే నాకు ఏమవుతుంది, ఈ కోడ్ అనేది రన్ అయ్యి మనకి స్పెసిఫిక్ లైబ్రరీ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఆ ఇన్స్టాల్ అయ్యేది కూడా స్పెసిఫిక్ ఏ వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నాను నేను? 5.3.3. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం కోడింగ్ లో డిఫరెంట్ మాడ్యూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని వేస్ట్ చేసుకుని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ థింగ్సే బెటర్. ఓకే, సో మనకి ప్రాపర్ గా అయ్యింది, ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి ప్రాపర్ గా ఇన్స్టాల్ అయితే ఎక్కడ ఉంటుంది దట్ ఫైల్? గో టు package.json. సో package.json లో స్పెసిఫిక్ వర్షన్ చూస్తున్నారా? yes sir yeah ఓకేనా? సో మనకి స్పెసిఫిక్ గా వర్షన్ రియాక్ట్ రౌటర్ DOM, అది కూడా స్పెసిఫిక్ వర్షన్ ఏముంది? 5.2 5.3. ఈ 5.3.3 తోనే మీరు కూడా కంటిన్యూ అవ్వండి. ఓకేనా? సో ఈ రౌటర్ DOM అనే లైబ్రరీ లేకపోతే మీరు రియాక్ట్ అప్లికేషన్ లో ఏ కాన్సెప్ట్స్ ని ఇంప్లిమెంట్ చేయలేరు? రౌట్స్ కాన్సెప్ట్స్ ని అయితే ఇంప్లిమెంట్ చేయలేరు. ఓకేనా? క్లియర్ అందరికి? yes sir ఇప్పుడు ప్రోగ్రామింగ్ చూద్దాం. సో ఇప్పుడు నేను రియాక్ట్ రౌటింగ్ అప్లికేషన్ ఎందుకు యూస్ చేస్తున్నా అంటే, ఇప్పుడు మనం రియాక్ట్ JS యూస్ చేసి సింగిల్ పేజ్ అప్లికేషన్ కదా బిల్డ్ చేసేది, రైట్? మనం రియాక్ట్ JS యూస్ చేసి సింగిల్ పేజ్ అప్లికేషన్ అయితే బిల్డ్ చేస్తాం. ఇప్పుడు ఆ సింగిల్ పేజ్ అప్లికేషన్ లో మనకి నావిగేషన్ బార్స్ అనేవి అవైలబుల్ ఉంటాయా, అవైలబుల్ ఉండవా? టెల్ మీ. ఉంటాయి సింగిల్ sir పేజ్ అప్లికేషన్ లో కూడా మనకి ఏముంటాయి? నావిగేషన్ బార్స్ ఉంటాయి. ఆ నావిగేషన్ బార్స్ లో కూడా మనం లింక్స్ ప్రొవైడ్ చేయాలి కదా. ఇప్పుడు నార్మల్ HTML లింక్స్ యూస్ చేసాం అనుకోండి, ఎంటైర్ అప్లికేషన్ మొత్తం రీకన్స్ట్రక్ట్ అవుద్ది. బట్ మనకి ఎంటైర్ అప్లికేషన్ రీకన్స్ట్రక్ట్ అవ్వకూడదనే కదా మనం రియాక్ట్ యూజ్ చేస్తుంది. సింగిల్ పేజ్ అప్లికేషన్ లో ఏముంటుంది? డెఫినెట్లీ ఇన్ సింగిల్ పేజ్ అప్లికేషన్, సో మనకి ఆల్ ది ఇన్ఫర్మేషన్ అనేది ఎండ్ యూజర్ ఎక్కడైతే ఇంటరాక్ట్ అవుతారో ఇంటరాక్టెడ్ రిలేటెడ్ రిజల్ట్స్ ని మాత్రమే చెక్ చేయాలి. సో అందుకనే ఈ రౌట్స్ అనే లైబ్రరీని అయితే ఇంప్లిమెంట్ చేస్తాను. ఇప్పుడు నేను కొన్ని లింక్స్ క్రియేట్ చేస్తాను, కొన్ని నావిగేషన్ బార్ టైప్ ఆఫ్ ఒక పర్టికులర్ నావిగేషన్ బార్ ని క్రియేట్ చేసిన నావిగేషన్ బార్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పేజెస్ ని అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో చెక్ దట్. సో ఫర్ దట్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ సమ్ పేజెస్ ఇన్ నావిగేషన్ బార్. నావిగేషన్ బార్స్ లో మనం క్లిక్ చేసినప్పుడు యాక్చువల్లీ ఏమవుతుంది, మనకి ఆ పర్టికులర్ పేజ్ కి రీడైరెక్ట్ అయ్యి ఆ పేజ్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవుతుంది కదా. సో దానికోసం నేను ఒక 2 to 3 పేజెస్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ సమ్ ఫైల్ రిలేటెడ్ టు సంథింగ్ హోమ్ అని ఒక స్పెసిఫిక్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను విత్ అన్ ఎక్స్టెన్షన్ యాజ్ .js అని ఇస్తున్నాను. జస్ట్ ఇక్కడ హోమ్ అనే కాంపోనెంట్ ని బిల్డ్ చేద్దాం. సో క్రియేట్ చేసే కాంపోనెంట్ మీరు ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్ ని క్రియేట్ చేసినా నాట్ ఎన్ ఇష్యూ. ఎయిదర్ ఇట్ ఈస్ ఎ ఫంక్షనల్ కాంపోనెంట్ ఆర్ ఏ క్లాస్ కాంపోనెంట్, ఏది క్రియేట్ చేసినా పర్లేదు. సో ఐమ్ గోయింగ్ ఫర్ ది క్లాస్ కాంపోనెంట్ కి ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ దట్ ఫంక్షనల్ కాంపోనెంట్ హియర్. సో ఫంక్షనల్ కాంపోనెంట్ లో అయితే చాలా సింపుల్ గా మనం కోడ్ ని బిల్డ్ చేయొచ్చు. సో ఐమ్ యూజింగ్ దట్ రిటర్న్, ఐమ్ యూజింగ్ సమ్ డివిజన్ పేరెంట్ ఎలిమెంట్. జస్ట్ మీకు ఒక క్లారిటీ రావడం కోసం ఇది ఒక కంటెంట్ ని అయితే రిటర్న్ చేసుకున్నాం. సంథింగ్ h1 as దిస్ ఈజ్ ఎ హోమ్ పేజ్ అని ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ తీసుకున్నాను అండ్ ఈ స్పెసిఫిక్ కాంపోనెంట్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. Export default, what is the component name? The component name is home. Similarly, I would like to create another file also. So about a specific file create చేస్తున్నాను with an extension as .js. Write this structure. So create a component name as about equals to, I need to create a arrow function here. In this write the code. So I'm using return command. In this I need to return at least one JSX element and return cheyaleda. So I'm returning that. So this is an about page and a specific text ni aithe build chesam. And next lastly I need to export the component also. Export default, what is the component name? Here the component is about ane oka specific component ni build chesam.
సో ఇప్పుడు ఈ 2 కాంపోనెంట్స్ ని ఎవరికి ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం రౌటింగ్ రిలేటెడ్ ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన అప్లికేషన్ లో డిఫరెంట్ లింక్స్ ని ప్రొవైడ్ చేసి యూజర్ హోమ్ అనే లింక్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్ కి నావిగేట్ అవ్వాలి. అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్ కి నావిగేట్ అవ్వాలి. సో ఐ నీడ్ టు క్రియేట్ ఏ రౌటింగ్ అప్లికేషన్ ఫస్ట్లీ. క్రియేట్ దట్ రౌటింగ్ అప్లికేషన్. సో మీరు క్రియేట్ చేసే రౌటింగ్ అప్లికేషన్ కి ఏ పర్టికులర్ నేమ్ ప్రొవైడ్ చేసినా పర్లేదు. సో ఐఎమ్ క్రియేటింగ్ ఎ ఫైల్ విత్ నేమ్ కాల్డ్ what is the file name I taken? What is the file name? రౌట్ అని ఇచ్చాను. సో మీరు రౌట్ అని ఇస్తారా లేదంటే ఇంకేమైనా అదర్ నేమ్స్ ఇస్తారా దట్స్ యువర్ చాయిస్. రౌట్ అనే నేమ్ తో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ నేమ్ అయినా పర్లేదు. సో మీకు రెఫరెన్స్ కోసం నేను రౌట్ అని అసైన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం రౌటింగ్ రిలేటెడ్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్లీ క్రియేట్ ఏ అప్లికేషన్ రిలేటెడ్ రౌట్. సో కాన్స్ట్ రౌట్ దట్ ఈక్వల్స్ టు, సో మీరు ఆల్ టైప్ ఆఫ్ థింగ్స్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ తో మూవ్ అవుతారా లేదంటే క్లాస్ కాంపోనెంట్స్ తో బిల్డ్ చేసుకుంటారా మీ అప్లికేషన్ అనేది బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీకు ఏది సింపుల్ అనిపిస్తే ఆ కంటెంట్ బిల్డ్ చేయండి. సంథింగ్ ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ ని అయితే బిల్డ్ చేస్తున్నాను. హియర్ జస్ట్ ఐ రిటర్నింగ్ ఎ టెక్స్ట్ కాల్డ్ వెల్కమ్ టు రియాక్ట్ రౌటింగ్ అప్లికేషన్ ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ ని అయితే రిటర్న్ చేస్తాను. అండ్ ఈ పర్టికులర్ కాంపోనెంట్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ వాట్ ఈస్ ద కాంపోనెంట్ నేమ్, కాంపోనెంట్ నేమ్ ఇస్ రౌట్. ఇప్పుడు ఈ స్పెసిఫిక్ కాంపోనెంట్ ని నేను డైరెక్ట్ గా యాప్ కాంపోనెంట్ లో రిటర్న్ చేస్తున్నాను. సో రిమూవ్ ఆల్ ద థింగ్స్ ప్రీవియస్లీ మనం డిఫైన్ చేసిన కోడ్ ని. So firstly you need to import the route application here. So import route from route.js. Next here you need to return that component here route. So from route component లో specific data ఏం రాసాం, వెల్కమ్ టు రియాక్ట్ రౌటింగ్ అప్లికేషన్ ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ రాసాం. ఆ టెక్స్ట్ అనేది రిటర్న్ అవుతుందో చెక్ చేద్దాం. సో ఐమ్ యూజింగ్ npm space start. It is starting the development server. సో మనకు ఒక డేటా అయితే కనిపిస్తుంది. వాట్ ఈస్ ద టెక్స్ట్ ఇట్ ఈస్ రిటర్నింగ్, వెల్కమ్ టు రియాక్ట్ రౌటింగ్ అప్లికేషన్ అని చెప్పి నాకు ఒక టెక్స్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ రౌటింగ్ అప్లికేషన్ బేస్ చేసుకుని ఏం డిజైన్ చేద్దాం అనుకుంటున్నానంటే ఐ నీడ్ టు డిజైన్ ఏ నావిగేషన్ బార్. సో మీకు నావిగేషన్ బార్ డిజైన్ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఐడియా ఉన్నాయా? ఆల్ ఆఫ్ యూ నావిగేషన్ బార్స్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ద కాన్సెప్ట్ ఎవ్రీవన్? సో నేను నావిగేషన్ బార్ డిజైన్ చేసే ముందు అసలు బేసిక్ గా నేను ఒక లింక్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, డెఫినెట్లీ చేంజెస్ ఎక్కడ చూస్తుంటాం మనం. ఇఫ్ ఐ క్లిక్ ఎనీ లింక్, మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ లింక్ క్లిక్ చేస్తే ఆ లింక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చేంజెస్ ఎక్కడ జరుగుతాయి, చేంజెస్ అంతా కూడా దట్ షుడ్ బి టుక్ ప్లేస్ ఇన్ విచ్ వన్ URL లో అయితే డెఫినెట్లీ డేటా చేంజ్ అవుతుంది అంతే కదా. మీరు ఒక లింక్ ని క్లిక్ చేస్తే ఆ లింక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ URL లో డేటా చేంజ్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రియాక్ట్ రౌటింగ్ అప్లికేషన్ లో త్రూ URLs ద్వారా ఎలా మనం డేటాని చేంజ్ చేస్తాం, తర్వాత ఒక నావిగేషన్ బార్ తీసుకొని చేయడం వల్ల ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఒక బేసిక్ రౌటింగ్ అప్లికేషన్ లో రౌట్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే లింక్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చూద్దాం. సో దానికోసం మనం ఒక లైబ్రరీని డౌన్లోడ్ చేసుకున్నాం. వాట్ ఈస్ ద లైబ్రరీ? టెల్ మీ. వి టేకెన్ ఏ లైబ్రరీ కాల్డ్ రియాక్ట్ రౌటర్ డౌన్. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ రౌట్ అప్లికేషన్ ఏం చేయాలి, ఈ 2 కాంపోనెంట్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి. నేను 2 కాంపోనెంట్స్ డిజైన్ చేసుకున్నాను, హోమ్ అబౌట్ అని చెప్పి. మీరు ఎన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకుంటే అన్ని కాంపోనెంట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ హోమ్ ఫ్రమ్ ది ఫైల్ కాల్డ్ వాట్ ఈస్ ద ఫైల్ నేమ్ ./home.js అనే స్పెసిఫిక్ ఫైల్ ఉంది. నెక్స్ట్ ఐ నీడ్ టు ఇంపోర్ట్ ది అబౌట్ కాంపోనెంట్ ఆల్సో. ఇంపోర్ట్ అబౌట్ ఫ్రమ్ ది ఫైల్ కాల్డ్ ./about.js. సో ఇప్పుడు నేను 2 ఫైల్స్ నుంచి 2 కాంపోనెంట్స్ ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంపోర్ట్ చేసిన కాంపోనెంట్స్ ని ఏం చేయాలి మనం? టెల్ మీ. యాక్చువల్లీ ఏం చేస్తాం, ఇలా ఇంపోర్ట్ చేస్తున్న కాంపోనెంట్స్ ని వాట్ షుడ్ వి డూ? జనరల్లీ మనం రిటర్న్ చేస్తాము. టెల్ మీ. ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేస్తాం, రిటర్న్ చేస్తాం. ఎలా రిటర్న్ చేస్తాం? HTML ఎలిమెంట్స్ గా రిటర్న్ చేస్తాం. ఐడియా ఉందా? ఇప్పుడు HTML ఎలిమెంట్స్ గానే రిటర్న్ చేద్దాం. బట్ రిటర్న్ చేసినప్పుడు వాటిని రౌట్స్ లింక్స్ గా ఇంప్లిమెంట్ చేసి
రిటర్న్ చేద్దాం. సో రౌట్స్ లింక్స్ గా మీరు ఏదైనా ఒక పర్టికులర్ కాంపోనెంట్స్ ని యాడ్ చేద్దాం అనుకుంటే సో వాటిలన్నిటిని కూడా మీ రియాక్ట్ అప్లికేషన్ లో యూ హ్యావ్ టు టేక్ ఇన్సైడ్ ఏ వన్ కాంపోనెంట్ వన్ మాడ్యూల్ కాల్డ్ బ్రౌజర్ రౌటర్ అనే స్పెసిఫిక్ మాడ్యూల్ బేస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఆ బ్రౌజర్ రౌటర్ అనే మాడ్యూల్ అనేది మనకి డైరెక్ట్ గా రియాక్ట్ లైబ్రరీలో లేదు. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ సో బ్రౌజర్ రౌటర్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామే కదా మనకి లైబ్రరీ ఇవన్నీ వస్తున్నాయి. జస్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ది library called. So what is the module I've imported here? What is the library? Library is React Router DOM. ఈ React Router DOM లో మనం routes related information implement చేయాలంటే we need a component. What is that component name here I mentioned? The component is browser router. ఈ browser router అనే కాంపోనెంట్ రియాక్ట్ లైబ్రరీలోనో రియాక్ట్ డామ్ లైబ్రరీలోనో అవైలబుల్ ఉండదు. సో అందుకని చెప్పి మనం రియాక్ట్ రౌటర్ డామ్ లైబ్రరీ హెల్ప్ తీసుకుంటే ఈ లైబ్రరీకి ఇన్సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఆ పర్టికులర్ కాంపోనెంట్ ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను. సో ఎలా రిటర్న్ చేస్తాం కాంపోనెంట్స్ ని మనం HTML ఎలిమెంట్స్ గానైనా రిటర్న్ చేసుకునేది. సో ఐమ్ యూజింగ్ బ్రౌజర్ రౌటర్. సో ఇప్పుడు బ్రౌజర్ రౌటర్ కి ఇన్సైడ్ మనం ఏం ఇంప్లిమెంట్ చేయాలి? వాట్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఫర్ ఇన్సైడ్ దిస్ బ్రౌజర్ రౌటర్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ది రౌట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో మీ అప్లికేషన్ లో ఏదైనా రౌట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే అది ఎప్పుడు కూడా ఎవరికి ఇన్సైడ్ ఉండాలి? చాలా ఇంపార్టెంట్ థింగ్, బ్రౌజర్ రౌటర్ కి ఇన్సైడ్ ఉండాలి. ఇంకా ఏ కాంపోనెంట్ ఆర్ ఏ మాడ్యూల్ కి ఇన్సైడ్ కూడా మీరు బిల్డ్ చేసిన రియాక్ట్ లో రౌట్స్ అనేవి ఇంప్లిమెంట్ అవ్వవు. సో ఇప్పుడు మన రౌట్స్ ని ఇంప్లిమెంట్ చేసే ముందు యూజర్ డెఫినెట్లీ లింక్స్ మధ్య ఈజీగా నావిగేట్ అవుతూ ఉంటారా లేదా? టెల్ మీ. ఇప్పుడు Amazon.in అనే స్పెసిఫిక్ వెబ్సైట్ చూస్తే మీకు ఓన్లీ 2 pages ఇన్ఫర్మేషన్ ఉందా? మల్టిపుల్ పేజెస్ ఉన్నాయా? హియర్ యు సీ, హియర్ వి హావ్ ఓన్లీ 1 page ఆర్ మల్టిపుల్ పేజెస్? మల్టిపుల్ పేజెస్. ఇప్పుడు అందరూ కూడా ఒక యూజర్ ఈ పర్టికులర్ వెబ్సైట్ లాగిన్ అయితే ఓన్లీ స్పెసిఫిక్ గా ఒక పేజ్ లోనే మనకి నావిగేట్ అవుతున్నారని చెప్పలేము. మల్టిపుల్ పేజెస్ ని ట్యాప్ చేస్తుంటారు. క్లిక్ చేసినప్పుడు ఏ పర్టికులర్ పేజ్ లింక్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పేజ్ కి యూజర్ ఏమవుతారు? ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవుతుంటారు కదా. సో ఇప్పుడు యూజర్ ఈ పర్టికులర్ లింక్స్ మధ్య ఒక పర్టికులర్ లింక్ కి ఇంకో పర్టికులర్ లింక్ మధ్య యూజర్ ఆటోమేటిక్ గా నావిగేట్ అవుతూ ఉంటారు. సో మనం నావిగేట్ అయ్యే ముందు మనం యూజర్ ని నావిగేట్ చేయించాలి రియాక్ట్ లో. అంటే మీరు ఇంప్లిమెంట్ చేసే రౌట్స్ కాన్సెప్ట్ అన్ని కూడా యూ హ్యావ్ టు టేక్ ఇన్సైడ్ ఏ వన్ స్పెసిఫిక్ కాంపోనెంట్ కాల్డ్ స్విచ్ కాంపోనెంట్. ఆ స్విచ్ అనే కాంపోనెంట్ కూడా రియాక్ట్ రౌటర్ డామ్ లో ఉంటుంది. ఇంపోర్ట్ చేయండి. సో ఐమ్ యూజింగ్ స్విచ్ ఆల్సో. సో బ్రౌజర్ రౌటర్ కి ఇన్సైడ్ ఇప్పుడు ఐమ్ యూజింగ్ స్విచ్ హియర్. సో వాట్ ఈస్ ద కాంపోనెంట్ ఐ టేకెన్? స్విచ్. సో బ్రౌజర్ రౌటర్ ఎందుకు యూజ్ చేస్తాం మనం రియాక్ట్ లో? why we use browser router in React.js? సో రియాక్ట్ రిలేటెడ్ ఎటువంటి టైప్ ఆఫ్ రౌట్ లింక్స్ అయినా సరే మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే అది ఎవరికి ఇన్సైడ్ ఉండాలి? రౌట్స్ అనేవి బ్రౌజర్ రౌటర్ కి ఇన్సైడ్ ఉండాలి. అండ్ బ్రౌజర్ రౌటర్ కి ఇన్సైడ్ డైరెక్ట్ గా మనం రౌట్స్ ఇవ్వకూడదు. యూజర్ ఆటోమేటిక్ గా వన్ పర్టికులర్ లింక్ టు అనదర్ పర్టికులర్ లింక్ స్విచ్ అవుతూ ఉండడం కోసం మనం స్విచ్ కాంపోనెంట్ కి ఇన్సైడ్ ఉండాలి. ఎందుకంటే మనం హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్ కి వెళ్ళాలి, అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్ కి, సర్వీసెస్ క్లిక్ చేస్తే సర్వీసెస్ పేజ్ కి, ఇలా వన్ కాంపోనెంట్ అనదర్ కాంపోనెంట్ మూవ్ అవుతూ ఉండాలి. కాబట్టి మనం స్విచ్ థింగ్స్ అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ స్విచ్ కి ఇన్సైడ్ మనం ఏం చేయాలి అంటే రౌట్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి. సో వాట్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ రౌట్స్. ఇప్పుడు మనం ఎన్ని కాంపోనెంట్స్ తీసుకున్నాం? హౌ మెనీ కాంపోనెంట్స్ వి టేక్ ఇన్ హియర్? ఎన్ని కాంపోనెంట్స్ మధ్య స్విచ్ అవుదాం అనుకుంటున్నాం మనం? 2. కాబట్టి మీరు ఈ స్విచ్ కి ఇన్సైడ్ 2 రౌట్స్ ని అయితే ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఎన్ని కాంపోనెంట్స్ మధ్య స్విచ్ అవుదాం అనుకుంటున్నారో అన్ని కాంపోనెంట్స్ కి అన్ని రౌట్స్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు రౌట్ లో R క్యాపిటల్, స్విచ్ లో S క్యాపిటల్, బ్రౌజర్ రౌటర్ లో BR క్యాపిటల్. ఇవి డిఫాల్ట్ మాడ్యూల్స్. ఇవి ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి? ఆల్ దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ స్పెసిఫిక్ లైబ్రరీ కాల్డ్, వాట్ ఈస్ ద లైబ్రరీ నా? The library name is React Router DOM. సో రియాక్ట్ రౌటర్ డామ్ లో నాకు 3 మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ 3 మాడ్యూల్స్ ని నాకు బయట ఎక్కడ కూడా డైరెక్ట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోను లేదంటే ఓపెన్ సోర్స్ గాను ఏ లైబ్రరీ ఎవరు ప్రొవైడ్ చేయరు. ఈ బ్రౌజర్ రౌటర్ అనే మాడ్యూల్ ని, స్విచ్ ప్రాపర్టీస్ ని కానీ లేదంటే రౌటర్ రిలేటెడ్ కాంపోనెంట్స్ కానీ ఎవరు ఫ్రీగా ఇవ్వరు. సో మనకి ఇవి డెఫినెట్లీ ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అనే లైబ్రరీ ఉంటేనే మనకి యూస్ఫుల్ అవుతాయి. సో నేను 3 థింగ్స్ ని తీసుకున్నాను. 3 థింగ్స్ ని ఇంప్లిమెంట్ చేయడం కనిపిస్తుందా? బ్రౌజర్ రౌటర్ కి ఇన్సైడ్ స్విచ్, స్విచ్ కి ఇన్సైడ్ డిఫరెంట్ రౌట్స్. ఇప్పుడు ఫస్ట్ రౌట్ కి ఇన్సైడ్ ఫస్ట్ కాంపోనెంట్ ఏదైతే కాంపోనెంట్ ఉంటుందో ఆ కాంపోనెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద కాంపోనెంట్ నేమ్? దట్ ఈస్ హోమ్ కాంపోనెంట్. హోమ్. నెక్స్ట్ సెకండ్ రౌట్ కి ఇన్సైడ్ ఎవరిని అసైన్ చేయాలి నేను? ఫర్ సెకండ్ రౌట్ ఇన్సైడ్ ఐ నీడ్ టు అసైన్ ఏ కాంపోనెంట్ కాల్డ్ అబౌట్ కాంపోనెంట్. ఇప్పుడు మనం ఏ లింక్ క్లిక్ చేసినా ఒకే పేజ్ లో ఉండాలా? ఆటోమేటిక్ గా లింక్ బేస్ చేసుకుని కాంపోనెంట్ కూడా చేంజ్ అవుతూ ఉండాలా? క్లిక్ చేసిన ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉండాలి కదా. సో అలా చేంజ్ అవుతూ ఉండాలంటే ఈ రౌట్ అనే కాంపోనెంట్ ఉంది కదా, ఈ రౌట్ కాంపోనెంట్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ వన్ అట్రిబ్యూట్. సో వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్ ఐ గివెన్ హియర్? వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్ ఐ గివెన్? ఐ గివెన్ an attribute called path. పాత్. ఎందుకంటే మనం పాత్ డిఫైన్ చేయాలి.
హోమ్ అనే పర్టికులర్ కాంపోనెంట్ మూవ్ అవ్వాలంటే ఏ పాత్ మ్యాచ్ అవ్వాలి URL లో. అలానే అబౌట్ అనే కాంపోనెంట్ కి నావిగేట్ అవ్వాలంటే URL లో ఏ పాత్ మ్యాచ్ అవ్వాలో చెప్పాలి. హోమ్ అనేది డిఫాల్ట్ పేజ్ కదా. సో డిఫాల్ట్ పేజ్ పాత్ ఇప్పుడు కూడా మనం రియాక్ట్ లో ఒక ఫార్వర్డ్ స్లాష్ తో మ్యాచ్ చేసుకుంటాం. ఇప్పుడు అబౌట్ నేమ్ చేస్తాను, ఒక ఫార్వర్డ్ స్లాష్ అబౌట్ అనే టెక్స్ట్ తో మ్యాచ్ అయితే యూజర్ ని ఏ పేజ్ కి మ్యాచ్ చేస్తాను, అబౌట్ పేజ్ కి. అది ఓన్లీ ఫార్వర్డ్ స్లాష్ అయితే ఏ పేజ్ లో తీసుకెళ్తాను యూజర్ కి, హోమ్ పేజ్ కి తీసుకెళ్తాను. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఇక్కడ నావిగేషన్ బార్ క్రియేట్ చేయలేదు, జస్ట్ ఇప్పుడు యూఆర్ఎల్ లో డేటా చేంజ్ చేస్తా. ఆ యూఆర్ఎల్ లో పాత్ అనేది ఫార్వర్డ్ స్లాష్ మ్యాచ్ అయితే ఏ కాంపోనెంట్ రీడైరెక్ట్ అవ్వాలి మనకి, పాత్ ఈక్వల్స్ టు ఫార్వర్డ్ స్లాష్ మ్యాచ్ అయితే హోమ్ కాంపోనెంట్ అనేది రీడైరెక్ట్ అవ్వాలి. అదే పాత్ ఈక్వల్స్ టు స్లాష్ అబౌట్ మ్యాచ్ అయితే ఏ కాంపోనెంట్ రీడైరెక్ట్ అవ్వాలి మనకి, విచ్ కాంపోనెంట్ టెల్ మీ? అబౌట్ అనే కాంపోనెంట్. ఇప్పుడు హోమ్ కాంపోనెంట్ అబౌట్ కాంపోనెంట్ లో ఎక్కువ డేటా ఏం తీసుకోలేదు, సింగిల్ టెక్స్ట్ తీసుకున్నాం కాబట్టి కొంచెం దీనికి ఏమైనా స్టైల్స్ అప్లై చేయండి, కొంచెం బెటర్ లుకింగ్ ఉంటుంది. సో ఐమ్ యూజింగ్ క్లాస్ నేమ్ దట్ ఈక్వల్స్ టు దిస్ ఇస్ అన్ హోమ్ కదా, హోమ్ అని ఇద్దాం. సో ఇప్పుడు స్టైల్స్ ని ఇంపోర్ట్ చేద్దాం ఇక్కడ. సో ఇంపోర్ట్ డాట్ స్లాష్ స్టైల్స్ డాట్ what is the specific file, cssn import styles dot css. సేమ్ కాంపోనెంట్ ని సేమ్ స్టైల్స్ ఉన్న వాళ్ళని అబౌట్ పేజ్ కూడా బిల్డ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఆల్సో హియర్ ఆల్సో ఐఎమ్ యూజింగ్ సమ్ క్లాస్ నేమ్ దట్ హాస్ కాంపోనెంట్ యాస్ అబౌట్. ఇప్పుడు స్టైల్స్ ని బిల్డ్ చేయండి. సో స్టైల్స్ డాట్ css ఫైల్ వీ హ్యావ్ నౌ. ఓపెన్ దిస్ ఫైల్. హియర్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ థింగ్స్. క్లాస్ హోమ్ అని ఇస్తున్నాను, క్లాస్ హోమ్. So I need to go for the background color. So background color I give it as a teal color, and I'm giving the text color as some white color. And next I'm giving some font some padding defining here. So padding some 100 pixel I define here. Same effects and like things I would like to apply for the component called, what is another component about. Next background color I would like to change it to yellow color. Next text color I would like to change it to some red color అయితే డిఫైన్ చేశాను. ఓకేనా? సో నేను కొంచెం స్టైల్స్ తీసుకున్నాను, ప్యాడింగ్ తీసుకుంటే కొంచెం ఇన్ బిట్వీన్ స్పేసెస్ వస్తాయి కదా, ప్యాడింగ్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు రౌట్స్ అనే కాంపోనెంట్ మనం ఇంప్లిమెంట్ చేసాం. URL లో ఒకవేళ పాత్ కనుక ఫార్వర్డ్ స్లాష్ మ్యాచ్ అయితే ఏ కాంపోనెంట్ ని లోడ్ చేయమని చెప్తున్నాను. ఇఫ్ ద పాత్ షుడ్ మ్యాచెస్ టు ఫార్వర్డ్ స్లాష్ మ్యాచ్ అయితే హోమ్ కాంపోనెంట్, పాత్ షుడ్ మ్యాచెస్ టు స్లాష్ అబౌట్ అయితే అబౌట్ కాంపోనెంట్. డిఫాల్ట్ ఏ కాంపోనెంట్ లోడ్ చేస్తుంది? డిఫాల్ట్ కాంపోనెంట్ ఈస్ హోమ్ కాంపోనెంట్. మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా డిఫాల్ట్ గా మీరు ఏ కాంపోనెంట్ చూస్తారు? హోమ్ కాంపోనెంట్ చూస్తారు. జస్ట్ సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. సో హియర్ మన అప్లికేషన్ చూస్తున్నాం, సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. సో మనం వెల్కమ్ టు రౌటింగ్ అప్లికేషన్ క్రియేట్ చేసాం. దాంట్లో రియాక్ట్ రౌటర్ డౌన్ ని కూడా ఇంప్లిమెంట్ చేసాం, 3 థింగ్స్ ని. రైట్, ఇట్స్ లోడింగ్. Again run the code, maybe it is taking time. Again I'm using control J, some type of errors emotional to me. So I'm using npm space start. So we have a error. So where it is finding the error? So module build failed, so proper structure build cheyaledu. Identifier route has already been declared. So it's I defined with the route. Here also imports with route. Route is different, router is different. Okay, browser router, switch route from the module called React Router DOM. Import just now 3 components: browser router, switcher router. Source.js import command const route equals to okay. సో మనం తీసుకున్న ఇక్కడ కాంపోనెంట్ నేమ్ ఏమని చూడండి. వాట్ ఈస్ ద కాంపోనెంట్ నేమ్? మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్ నేమ్ రౌట్ అని ఉంది. మనం ఒక ప్రాపర్టీని కూడా బిల్డ్ చేసినప్పుడు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఐడెంటిఫై చేయలేకపోతుంది. సంథింగ్ ఐ గివెన్ అవర్ కాంపోనెంట్ నేమ్ యాస్, వాట్ ఈస్ ద కాంపోనెంట్ నేమ్ ఐ టేకెన్? కాంపోనెంట్ నేమ్ గా రౌట్ అప్లికేషన్ అని తీసుకున్నాను. ఓకేనా? సో ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు రియాక్ట్ అప్లికేషన్.
నేమ్ అనేది. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రౌట్ అప్లికేషన్. ఓకే, హియర్ ఆల్సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ థింగ్. So route application. Now you see. So again, it is route is not defined. So default మనకి ఏ పేజ్ లోడ్ అవుతుంది చూడండి, రౌటింగ్ అప్లికేషన్ లో డిఫాల్ట్ విచ్ పేజ్ ఇట్ ఈస్ లోడింగ్, హోమ్ పేజ్. సో హోమ్ పేజ్. డిఫాల్ట్ మనం పాత్ ఏమి ఇచ్చాం హోమ్ పేజ్ కి, వాట్ ఈస్ ద పాత్ వి గివెన్ టు ది హోమ్ పేజ్, ఫార్వర్డ్ స్లాష్. సో మనం పాత్ ఈక్వల్స్ టు ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాం. డిఫాల్ట్ హోమ్ పేజ్ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు నేను యూఆర్ఎల్ లోకి వెళ్ళి చేంజెస్ చేస్తున్నాను చూడండి. యూఆర్ఎల్ ఇఫ్ ఐ గివ్ ది పాత్ యాస్ స్లాష్ అబౌట్ అని ఇస్తే ఈ పర్టికులర్ పాత్ మ్యాచ్ అయితే యూజర్ ఏ పర్టికులర్ పేజ్ కి రీడైరెక్ట్ అవ్వాలి, అబౌట్ పేజ్ కి. సో ఇప్పుడు నేను యూఆర్ఎల్ లో పాత్ చేంజ్ చేశాను. యూఆర్ఎల్ లో నాకు పాత్ ఏముంది చూడండి, స్లాష్ అబౌట్ ఉంది. స్లాష్ అబౌట్ ఉంది, అబౌట్ పేజ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదంటే హోమ్ పేజ్ ఇన్ఫర్మేషన్ వస్తుందా, ఇక్కడ చెక్ చేయండి. ఇట్ ఈస్ గెటింగ్ హోమ్ పేజ్. అగైన్ ఇప్పుడు నేను ఒక ఓన్లీ స్లాష్ ఇస్తున్నాను, నేను ఓన్లీ స్లాష్ ఇస్తే అది డిఫాల్ట్ హోమ్ పేజ్ కాబట్టి హోమ్ పేజ్ లోడ్ అవుతుంది. ఓకే, బట్ నేను స్లాష్ కాకుండా స్లాష్ తో పాటు ఏమి ఇస్తున్నాను, ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ ఇచ్చాను స్లాష్ అబౌట్ అని. స్లాష్ అబౌట్ అని ఒక పాత్ ఇచ్చినా సరే నాకు పాత్ మ్యాచ్ అవుతుందా డేటాతో, టెల్ మీ. యూఆర్ఎల్ లోనేమో స్లాష్ ఇస్తే డిఫాల్ట్ హోమ్ పేజ్ వస్తుంది, బట్ స్లాష్ అబౌట్ వస్తే ఏం రావాలి మనకి, అబౌట్ పేజ్ రావాలి. బట్ అబౌట్ పేజ్ వస్తుందా, ఇక్కడ హోమ్ పేజ్ వస్తుందా, హియర్ ఇట్ ఈస్ లోడింగ్ హోమ్ పేజ్ ఓన్లీ. రీజన్ ఏంటంటే మనం పాత్ ఏమి ఇచ్చాం చూడండి, ఇక్కడ రౌటింగ్ అప్లికేషన్ లో 2 కాంపోనెంట్స్ కి పాత్స్. హోమ్ పేజ్ కి ఏమో ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాం, అబౌట్ పేజ్ కి ఏమి ఇచ్చాం, ఫార్వర్డ్ స్లాష్ అబౌట్ ఇచ్చాం. రెండిట్లో కామన్ గా ఏముంది, హోమ్ కి అబౌట్ కి పాత్ లో కామన్ గా ఫార్వర్డ్ స్లాష్ ఉంది. ఫార్వర్డ్ స్లాష్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఫార్వర్డ్ స్లాష్ ని మ్యాచ్ చేసుకొని డేటా వచ్చేస్తుంది. నెక్స్ట్ యూఆర్ఎల్ ఏముందో అది వెరిఫై చేసుకోవట్లేదు, స్టార్టింగ్ థింగ్స్ ని వెరిఫై చేసుకుంటుంది. కాబట్టి ఇది నువ్వు ప్రియారిటీ చేంజ్ ఫస్ట్లీ. నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ కాంపోనెంట్ ని సెకండ్ రౌట్ గా ఇవ్వకుండా ఫస్ట్ రౌట్ గానే ఎవరిని ఇస్తున్నాను ఇప్పుడు చూడండి. ఫస్ట్ రౌట్ గా ఫర్ ది ఫస్ట్ రౌట్ ఐ గివెన్ whom I given అబౌట్ ఇచ్చాను. ఇప్పుడు స్లాష్ అబౌట్ మ్యాచ్ అయితే ప్రియారిటీ అబౌట్ కి ఇవ్వమంటున్నాను, ఓన్లీ స్లాష్ మ్యాచ్ అయితే హోమ్ కి ఇవ్వమని చెప్తున్నాను. అవుట్పుట్ వెరిఫై చేయండి. ఇప్పుడు యూఆర్ఎల్ లో స్లాష్ అబౌట్ ఉంది, అబౌట్ పేజ్ వచ్చినా హోమ్ పేజ్ వస్తుందా, నౌ ఇట్ ఈస్ అబౌట్ పేజ్ వచ్చింది. ఇప్పుడు నేను స్లాష్ తీసుకుంటున్నాను, స్లాష్ అబౌట్ లోను స్లాష్ ఉంది, స్లాష్ లోను స్లాష్ ఉంది కాబట్టి స్లాష్ తీసుకుంటే ఏం మ్యాచ్ అవుతుంది, నేను ఓన్లీ స్లాష్ తీసుకుంటే ఏ పేజ్ వచ్చేస్తుంది యూఆర్ఎల్ లో, టెల్ మీ. హోమ్ పేజ్ వస్తుంది. అదే యూఆర్ఎల్ ఇప్పుడు నేను స్లాష్ అబౌట్ ఇస్తే ఏమవుతుంది, స్లాష్ అబౌట్ ఇస్తే ఇట్ విల్ రీడైరెక్ట్ టు ది అబౌట్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుందా. అలా నేను స్లాష్ సర్వీసెస్ తీసుకుంటే సర్వీసెస్ పేజ్ కి వెళ్తుంది, స్లాష్ కాంటాక్ట్ తీసుకుంటే కాంటాక్ట్ పేజ్ కి వెళ్తుంది. ఇప్పుడు మనం రౌట్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి 3 మాడ్యూల్స్ ని అయితే రౌటర్ డౌన్ నుంచి ఇంప్లిమెంట్ చేసుకున్నాం. వాట్ ఆర్ ద 3 మాడ్యూల్స్ వి టేకెన్, 3 మాడ్యూల్స్ ఆర్ బ్రౌజర్ రౌటర్, స్విచ్, రౌట్. ఈ 3 మాడ్యూల్స్ లేకుండా మనం ఏం ఇంప్లిమెంట్ చేయలేం, రౌట్స్ ని ఇంప్లిమెంట్ చేయలేం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే యూజర్ అనే వాళ్ళు ప్రతిసారి యూఆర్ఎల్ కి వెళ్ళి డేటా చేంజ్ చేస్తారా, లింక్స్ ని క్లిక్ చేయడం వల్ల డేటా చేంజ్ అవుతుందా, టెల్ మీ. ఇప్పుడు మీరు అమెజాన్ పేజ్ లో మొబైల్స్ కి వెళ్ళాలంటే amazon.in/mobiles అని క్లిక్ చేస్తారా, అమెజాన్ వెబ్సైట్ కి వెళ్ళి మొబైల్స్ అనే లింక్ క్లిక్ చేస్తారా, అమెజాన్ వెబ్సైట్ కి వెళ్ళి మొబైల్స్ క్లిక్ చేస్తాం కదా. అంటే యూజర్ ఎప్పుడు కూడా త్రూ యూఆర్ఎల్ ద్వారా చేంజ్ చేసుకుంటూ వెళ్ళరు. యూజర్ కి మనం ఏమి ఇవ్వాలి, వెబ్ పేజ్ లో ఒక నావిగేషన్ బార్ ఇవ్వాలి. ఒక నావిగేషన్ బార్ ఇస్తే ఆ పర్టికులర్ పేజ్ లో హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్, అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్ రావాలి. అండ్ ఇది బేసిక్ రౌటింగ్ అప్లికేషన్. దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అదేంటంటే మనం ఫస్ట్ ప్రియారిటీ ఇప్పుడు హోమ్ పేజ్ కి ఇచ్చామా, అబౌట్ పేజ్ కి ఇచ్చామా, ఇక్కడ అబౌట్ పేజ్ కి ఇచ్చాం, బట్ అబౌట్ పేజ్ కి ఇవ్వకూడదు. మనం ఎవరికి ఇవ్వాలి, ఫస్ట్ ప్రియారిటీ విల్ గో ఫర్ ది హోమ్ పేజ్ కి ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి, ఎలా తీసుకుంటది, మనం ఫస్ట్ ప్రియారిటీని ఎలా తీసుకోవాలి హోమ్ పేజ్ కి అనేది అదొకటి చెప్తాను. అండ్ ఇక్కడ మనం ప్రైమరీ మాడ్యూల్ ఏం యూజ్ చేస్తున్నాం, ఫస్ట్ మాడ్యూల్ వాట్ ఈస్ ద థింగ్ ఐ గివెన్, బ్రౌజర్ రౌటర్. ఈ బ్రౌజర్ రౌటర్ అని చాలా మంది బ్రౌజర్ రౌటర్ అనే నేమ్ తోనే ఇంపోర్ట్ చేసుకోండి, సమ్ అదర్ నేమ్ తో ఇంపోర్ట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ మనం రౌట్స్ రిలేటెడ్ కాంపోనెంట్ ని రౌట్ కి ఇన్సైడ్ రిటర్న్ చేసాం కదా, ఇలా రిటర్న్ చేయకుండా ఇంకొక వేలో కూడా రిటర్న్ చేయొచ్చు. సో అవన్నీ చూద్దాం ఒకసారి. ఒక నావిగేషన్ బార్ క్రియేట్ చేసి మెయిన్ రౌట్ అప్లికేషన్ చూద్దాం. ఇది బేసిక్ రౌటింగ్ అప్లికేషన్. సో మీకు క్లారిటీ రావడం కోసం ఏమేం మాడ్యూల్స్ తో మనం రౌటింగ్ అప్లికేషన్ ని బిల్డ్ చేస్తాం అనేది క్లారిటీ రావడం కోసం ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రౌటింగ్ అప్లికేషన్ లోనే we need to create a one type of navigation bar క్రియేట్ చేద్దాం. అండ్ ఆ నావిగేషన్ బార్ క్రియేట్ చేసినప్పుడు యూజర్ ఆ పర్టికులర్ లింక్స్ ని క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ లింక్ మ్యాచ్ అయిన పేజ్ కి ఆటోమేటిక్ గా యూజర్ ఏం చేద్దాం, మనం రీడైరెక్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకేనా. సో ఐమ్ గోయింగ్ ఫర్ about.js అండ్ యాప్ కాంపోనెంట్ లో ఎవరిని రిటర్న్ చేయాలి, ఆల్ ది టైమ్ ఇన్ యాప్ కాంపోనెంట్ యూ హ్యావ్ టు రిటర్న్
రౌట్ అప్లికేషన్ కాంపోనెంట్ మాత్రం రిటర్న్ చేయండి. మీరు తీసుకున్న వెబ్ పేజెస్ లోడెడ్ యూఆర్ఎల్స్ కాదు. ఇప్పుడు రౌట్ పేజ్‌లో నేనేం చేస్తానంటే, ఒక బేసిక్ నావిగేషన్ బార్ క్రియేట్ చేస్తాను. ఆ క్రియేట్ చేసిన నావిగేషన్ బార్‌లో యూజర్ హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజు, యూజర్ అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్, ఇంకేమైనా పేజెస్ ఉంటే ఆ పర్టిక్యులర్ పేజెస్‌కి మనం నావిగేట్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో, మనం నావిగేషన్ బార్స్‌ని క్రియేట్ చేయాలంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ మనకు తెలుసు కదా మీకు. మనం ఎక్కువ బూట్‌స్ట్రాప్‌లో ఎవరితో క్రియేట్ చేసాం? హావ్ ఎన్ ఐడియా అబౌట్ ది లిస్ట్ గుర్తున్నాయా మీకు? హావ్ ఎన్ ఐడియా. సో, నేను లిస్ట్ తీసుకుందామని చూస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు టేక్ ది లిస్ట్. ఇప్పుడు వెల్కమ్ టు రియాక్ట్ రౌటింగ్ అప్లికేషన్ తర్వాత నేను ఒక నావిగేషన్ బార్ బిల్డ్ చేస్తున్నాను రౌటింగ్ అప్లికేషన్‌లో. విత్ ఎన్ ఎలిమెంట్స్ లైక్ యూఎల్. యూఎల్ మీన్స్ అనార్డర్డ్ లిస్ట్. అనార్డర్డ్ లిస్ట్ వాట్ కన్సిస్ట్? అనార్డర్డ్ లిస్ట్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్. నేను ఇప్పుడు ఎన్ని లిస్ట్ ఐటమ్స్ క్రియేట్ చేస్తానంటే 2 లిస్ట్ ఐటమ్స్ క్రియేట్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి యూజర్ నావిగేట్ అవ్వడం కోసం? 2 పేజెస్ ఉన్నాయి గదా! సో, అందుకని చెప్పి నేను ఎన్ని లిస్ట్ ఐటమ్స్ తీసుకుంటున్నాను? 2 లిస్ట్ ఐటమ్స్. ఇప్పుడు యూజర్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ నావిగేట్ అవ్వాలంటే ఇక్కడ ఏం యూజ్ చేస్తాం మనం? వాట్ షుడ్ వి యూజ్? యాంకర్ యాంకర్ ఎలిమెంట్ యూజ్ చేస్తున్నాను. యాంకర్ ట్యాగ్ ఓపెన్, క్లోజ్. యాంకర్ ట్యాగ్ ఫస్ట్ యాంకర్ ట్యాగ్ నేమ్ ఏమో హోమ్ ఇస్తున్నాను. అండ్ సెకండ్ యాంకర్ ట్యాగ్ యొక్క పాత్ ఏమో యాంకర్ ఎలిమెంట్ సంథింగ్ రిలేటెడ్ టు అబౌట్ అని ఇస్తున్నాను. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ వర్క్ అవ్వాలంటే యాంకర్ ట్యాగ్‌కి మనం ఏం డిఫైన్ చేయాలి? వాట్ షుడ్ వి డిఫైన్? మనం హెచ్ రిఫరెన్స్ అయితే డిఫైన్ చేయాలి. హెచ్ రిఫరెన్స్ ఈక్వల్స్ టు సమ్ పర్టిక్యులర్ పాత్ వాల్యూని అయితే మ్యాచ్ చేసుకోవాలి. ఆ పాత్ ఏమి ఇస్తుందని చూడండి. హియర్ యూ సీ పాత్ డైరెక్ట్‌గా స్లాష్ హోమ్ అని ఇవ్వకుండా డైరెక్ట్‌గా ఏమి ఇస్తున్నాను? స్లాష్ అని ఇస్తున్నాను. అలానే పర్టిక్యులర్ యూఆర్ఎల్‌కి ఇప్పుడు హెచ్ రిఫరెన్స్ ఏమి ఇస్తున్నాను? ఇక్కడ పాతకి ఇచ్చిన యూఆర్ఎల్స్ అయినా ఇస్తుంది. సీ హియర్ మనం ఇక్కడ స్లాష్ అబౌట్ అని ఇచ్చాం. అదే ఇచ్చాం స్లాష్ అబౌట్. అలానే హోమ్ ఇచ్చాం, స్లాష్ హోమ్ ఇచ్చాం. ఓకేనా? ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు నార్మల్‌గా 2 లింక్స్ అనేవి కనిపిస్తాయి. హోమ్ అబౌట్. ఇప్పుడు ఇది నావిగేషన్ బార్ అపియరెన్స్ కనిపిస్తుందా ఏమన్నా మనకి? ఈస్ దేర్ ఎనీ నావిగేషన్ బార్ అపియరెన్స్ హియర్? నావిగేషన్ బార్ అపియరెన్స్ ఉందా? జస్ట్ ఒక లిస్ట్ ఐటమ్స్ లాగా అనిపిస్తున్నాయి అవి అంటే. లిస్ట్ ఐటమ్స్ లాగా ఉన్నాయి. ఇప్పుడు నావిగేషన్ బార్ లాగా బిల్డ్ చేయాలంటే మనం స్టైల్ కోడ్ యూజ్ చేసుకోవచ్చా ఇక్కడ? టెల్ మీ. ఐ వుడ్ లైక్ టు ఇంపోర్ట్ ది స్టైల్స్ పేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంపోర్ట్ what we need to take import dot slash styles dot what is the file extension css right ఇప్పుడు స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లో స్టైల్స్ బిల్డ్ చేద్దాం. సో మనకి అనార్డర్డ్ లిస్ట్ ఉంది కదా, అనార్డర్డ్ లిస్ట్ కి అప్లై చేస్తున్నాను. సో ఈ అనార్డర్డ్ లిస్ట్ కి ఫస్ట్ ఏం ఇస్తున్నానంటే సంథింగ్ రిలేటెడ్ టు సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బిల్డ్ చేయండి. సంథింగ్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది బ్లాక్ కలర్ అని ఇస్తున్నాను. అండ్ మనం లిస్ట్ ఐటమ్స్ కి ఇన్సైడ్ హైపర్ లింక్స్ ఉన్నాయి కదా. సో ఎల్ఐ స్పేస్ హైఫన్ ఏ అంటే ఇక్కడ ఏ ఎలిమెంట్ యూస్ చేసినట్టు ఏ సెలెక్టర్? టెల్ మీ. ఐఎమ్ యూజింగ్ ఎ సెలెక్టర్ టర్మ్. డిసెండెంట్ సెలెక్టర్. వాట్ సెలెక్టర్? పేరెంట్ ఎలిమెంట్ కి ఇన్సైడ్ అంటే చైల్డ్ ఎలిమెంట్స్ కి టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నాను. అండ్ టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ తీసుకుందాం. ఇంకేమైనా మీరు ప్యాడింగ్ డిఫైన్ చేయాలనుకుంటే ప్యాడింగ్ డిఫైన్ చేసుకోవచ్చు. సో ప్యాడింగ్ నాకు టాప్ బాటమ్ ఒకలాగా లెఫ్ట్ రైట్ ఒకలా కావాలి. సో అందుకని చెప్పి టాప్ బాటమ్ ఒక 10 పిక్సెల్ అలానే లెఫ్ట్ రైట్ ఒక 10 పిక్సెల్ 15 పిక్సెల్ డిఫైన్ చేసుకున్నాను. అండ్ హైపర్ లింక్స్ కి అండర్లైన్ ఉంది కదా, అండర్లైన్ రిమూవ్ చేసేస్తున్నాను. టెక్స్ట్ డెకరేషన్ నన్ అని ఇస్తున్నాను. అండ్ ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్స్ ని బ్లాక్ లెవెల్‌లో బిల్డ్ చేసుకుంటాను. డిస్‌ప్లే బ్లాక్. అండ్ అనార్డర్ లిస్ట్ కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చాను. అండ్ సంథింగ్ ఒకసారి అవుట్‌పుట్ వెరిఫై చేద్దాం. మనకు కావాల్సిన స్టైల్స్ వచ్చినాయా? ఏబుల్ టు సీ ది స్టైల్స్ హియర్. అండ్ ఇప్పుడు హోమ్, అబౌట్ అనేవి ఎలా ఉన్నాయి? బ్లాక్ లెవెల్‌లో ఉన్నాయి చూసారా? ఎవ్రీబడీ. బ్లాక్ లెవెల్ ఎందుకు వచ్చినాయి అంటే లిస్ట్ ఐటమ్స్ అయినా బ్లాక్ లెవెల్‌లో వస్తాయి మనకి. సో ఒకసారి లిస్ట్ ఐటమ్స్ కి మనం స్పెసిఫిక్ స్టైల్స్ బిల్డ్ చేద్దాం. సో ఫ్లోట్ ప్రాపర్టీ గుర్తుందా మీ అందరికి? ఫ్లోట్ ప్రాపర్టీ. హావ్ ఎన్ ఐడియా అబౌట్ ది ఫ్లోట్. సో ఫ్లోట్ ఐ గివెన్ యాస్ లెఫ్ట్ అని ఇచ్చాను. సో ఫ్లోట్ లెఫ్ట్ ఇచ్చాను, అది నెక్స్ట్ కంటెంట్ కి మెర్జ్ అయింది. సో నేను ఏం చేస్తున్నా ఓవర్‌ఫ్లో డిఫైన్ చేద్దాం అనార్డర్డ్ లిస్ట్ కి. సో హావ్ ఎన్ ఐడియా అబౌట్ ది ఓవర్‌ఫ్లో హిడెన్ ఎవ్రీబడీ. అండ్ వి హావ్ అనదర్ ప్రాపర్టీ కాల్డ్ లిస్ట్ స్టైల్ టైప్ డిస్క్. ఇవన్నీ కాకుండా నన్ సెట్ చేస్తాం. ఓకేనా? ఇంకొంచెం ఏమైనా ప్యాడింగ్ సెట్ చేసుకుంటారా మీరు? ప్యాడింగ్ టాప్ బాటమ్ కూడా ఒక 10 పిక్సెల్ కాకుండా ఒక 15 పిక్సెల్ కొంచెం. ఓకేనా? ఒక నావిగేషన్ బార్ అపియరెన్స్ కనిపిస్తుందా మీకు ఫస్ట్‌లీ? నావిగేషన్ బార్ అపియరెన్స్. ఇప్పుడు యూజర్ నేను హోమ్ క్లిక్ చేస్తున్నాను. పాత్ ఏం మ్యాచ్ అవుతుంది? హోమ్ పేజ్ మ్యాచ్ అవుతుంది. హోమ్ పేజ్ వస్తుంది. అబౌట్ క్లిక్ చేస్తున్నాను. ఏమొస్తుంది? అబౌట్ పేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే రియాక్ట్ అనేది మన ఎంటైర్ అప్లికేషన్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేస్తుందా? పర్టిక్యులర్ పేజెస్‌ని మాత్రమే రీకన్‌స్ట్రక్ట్ చేస్తుందా? పేజెస్. ఇప్పుడు నేను హోమ్ క్లిక్ చేస్తున్నాను. అబౌట్ హోమ్ క్లిక్ చేస్తే ఎంటైర్ పేజ్ మొత్తం రీకన్‌స్ట్రక్ట్ అవుతుందా? లేదంటే ఆ పర్టిక్యులర్ మాడ్యూల్ మాత్రమే రీకన్‌స్ట్రక్ట్ అవుతుందో చెక్ చేయండి. చెక్ చేస్తున్నారా ఎవరైనా? ఎంటైర్ పేజ్ రీకన్‌స్ట్రక్ట్ అవుతుందా? ఆ పర్టిక్యులర్ థింగ్ ఏనా? సీ దట్. పర్టిక్యులర్ థింగ్. ఎంటైర్ అప్లికేషన్ మొత్తం రీకన్‌స్ట్రక్ట్ అవుతుంది చూసారా? పేజ్ మొత్తం లోడ్ అవ్వడం కనిపిస్తుందా మీకు?
ఒకసారి యూఆర్ఎల్ దగ్గర ట్యాబ్ గాని, ఆ పర్టిక్యులర్ రిఫ్రెష్ సింబల్ గాని మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం లోడ్ అవ్వడం కనిపిస్తుందా మీకు? దీన్ని మనం అవాయిడ్ చేయాలి. రియాక్ట్ జేస్‌లో ఏం చేయాలి మనం? అవాయిడ్ చేయాలి. నేను హోమ్ అని ఇస్తే హోమ్ దగ్గర మాత్రమే జరగాలి. నా రియాక్ట్ అప్లికేషన్ మొత్తం కన్‌స్ట్రక్ట్ అవ్వకూడదు గదా! ఎందుకంటే ఇక్కడ నేను ఒక బేసిక్‌గా 2 ఎగ్జాంపుల్స్, 2 కాంపోనెంట్స్ ఓన్లీ రౌట్స్ యూజ్ చేశాను. నువ్వు రియాక్ట్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నావు అంటే డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. స్టేట్ డేటా ఉంటుంది, ప్రాప్స్ డేటా ఉంటుంది, హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ లాజిక్ ఉంటుంది, కంటెక్స్ట్ ఏపీఐ తీసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ థింగ్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తావు నువ్వు. ఇవన్నీ ఉన్నప్పుడు నీకేమవుతాయి పేజ్ లోడింగ్ టైమ్ అనేది ఎక్కువైపోతుంది. సో, అసలు ఈ పేజ్ లోడ్‌ని నువ్వు అవాయిడ్ చేయాలి. రియాక్ట్ మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం? ఈ రియాక్ట్ అనేది ఎంటైర్ అప్లికేషన్ రీకన్‌స్ట్రక్ట్ చేయకూడదు. యూజర్ ఎక్కడైతే యాక్షన్ ఇస్తాడో, ఆ యాక్షన్ రిలేటెడ్ రిజల్ట్స్‌ని ప్రింట్ చేయాలి. సో, దీన్ని అవాయిడ్ చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే ఆహ్, మన రౌట్ అప్లికేషన్‌కొచ్చేసరికి ఇప్పుడు ఈ హైపర్ లింక్స్ ఉన్నాయి గదా! కనిపిస్తున్నాయా హైపర్ లింక్స్ ఎవ్రీవన్? ఈ హైపర్ లింక్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుద్దంటే మనకి ఎంటైర్ అప్లికేషన్ మొత్తం రీకన్‌స్ట్రక్ట్ అవుద్ది. దీన్ని అవాయిడ్ చేయడం కోసమే మనం రియాక్ట్‌లో హైపర్ లింక్స్ యూజ్ చేయాలి. ఇన్ రియాక్ట్ వాట్ వి డోంట్ యూజ్, ఇన్ రియాక్ట్ హైపర్ లింక్స్ యూజ్ చేయాలి. మనకొక మాడ్యూల్ అనేది రౌటర్ DOM ప్రొవైడ్ చేస్తుంది. వాట్ ఈస్ ద మాడ్యూల్ ఆర్ కాంపోనెంట్? దే ప్రొవైడెడ్ ఎ కాంపోనెంట్ కాల్డ్ వాట్ ఈస్ ద కాంపోనెంట్ నేమ్? హియర్ యూ సీ ఐ టేకెన్ ఎ కాంపోనెంట్ కాల్డ్ లింక్. ఈ లింక్ అనే కాంపోనెంట్ కూడా నువ్వు ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. సో, నేను ఎక్స్‌టెండ్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి ఎక్స్‌టెండ్ చేశాను? రియాక్ట్ ఔటర్ DOM నుంచి లింక్ కాంపోనెంట్. యాక్చువల్లీ మీకు లింక్ అనే ట్యాగ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కోసం యూజ్ చేస్తామని తెలుసు గుర్తుందా? బట్ అది లోవర్ కేస్‌లో ఉంటుంది. ఇప్పుడు లింక్ అనేది ఇక్కడ అప్పర్ కేస్‌లో ఉందా? లోవర్ కేస్‌లో ఉందా లింక్? దిస్ వన్. అప్పర్ కేస్. అప్పర్ కేస్ ఉంటుంది. చెక్ చేసుకోండి. ఈ కాంపోనెంట్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ లెటర్ అప్పర్ కేస్ ఉంటాయి. రౌటర్ డౌన్‌లో ఉండే అన్ని లైబ్రరీస్ రిలేటెడ్ కంటెంట్స్. ఈ లింక్‌కి మనం ఇప్పుడు రిఫరెన్స్ ఇందాక హైపర్ లింక్ ఇచ్చాం. బట్ ఇక్కడ మనం లింక్‌కి వి నీడ్ టు సెట్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్ టు అనే అట్రిబ్యూట్‌ని డిఫైన్ చేయాలి. టు ఈక్వల్స్ టు ఒకవేళ పాత్ స్లాష్ మ్యాచ్ అయితే అబౌట్ పేజ్. అదే టు ఈక్వల్స్ టు ఒకవేళ స్లాష్ అబౌట్ మ్యాచ్ అయితే అబౌట్ పేజ్. ఇప్పుడు మీరు ఒకటి ఇంకొక న్యూ కాంపోనెంట్ అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. వాట్ ఈస్ దట్ థింగ్? లింక్ కాంపోనెంట్. ఎందుకు లింక్ కాంపోనెంట్ తీసుకున్నాం? రియాక్ట్ జేఎస్ అనేది ఎంటైర్ అప్లికేషన్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేయకూడదు. పర్టిక్యులర్ కంటెంట్ మాత్రమే రీకన్‌స్ట్రక్ట్ చేయాలి. అందుకని చెప్పి హైపర్ లింక్స్‌ని అవాయిడ్ చేసి రియాక్ట్ రౌటర్ DOM ఏ కాంపోనెంట్‌ని ప్రొవైడ్ చేస్తుంది మనకి? ఒక లింక్ అనే కాంపోనెంట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు చెక్ చేద్దాం. సో, ఓకే. రిఫ్రెష్ చేస్తున్నాను. ఏమైనా ఎర్రర్ ఉందా? హోమ్ పేజ్‌కి వెళ్దాం ఇలా. గో టు ఇన్స్పెక్ట్. సో, వెబ్ పేజ్ బ్లాంక్‌గా ఉంది. గో టు కన్సోల్. హియర్ వి హావ్ సమ్ ఎర్రర్. వి నీడ్ టు షో దట్ హియర్. సో, ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది చూసారా వెబ్ పేజ్. అది క్యాచ్ చేయలేకపోతుంది. ఆ ఎర్రర్ ఏంటి? యూ షుడ్ నాట్ యూజ్ లింక్ ఔట్‌సైడే. ఎవరికీ ఔట్‌సైడ్ యూజ్ చేయకూడదని చెప్తుంది మనకి కన్సోల్. రౌటర్. రౌటర్ అంటే బ్రౌజర్ రౌటర్. వాట్ ఈస్ దట్ రౌటర్? రౌటర్ మీన్స్ బ్రౌజర్ రౌటర్‌కి ఔట్‌సైడ్ యూజ్ చేయకూడదని చెప్తుంది. యూ షుడ్ నాట్ యూజ్ లింక్ ఔట్‌సైడ్ ఎ రౌటర్. రౌటర్‌కి ఔట్‌సైడ్ యూజ్ చేయకూడదు. అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి ఇన్‌సైడ్ యూజ్ చేస్తే సరిపోద్ది? ఈ నావిగేషన్ బార్‌ని. వి నీడ్ టు ఇన్‌సైడ్ ఎ బ్రౌజర్ రౌటర్‌కి ఇన్‌సైడ్ స్విచ్ ఉంది గదా! స్విచ్‌కి బిఫోర్ నేనేం చేస్తున్నానంటే ఈ కంటెంట్ మొత్తం గూడా డెవలప్ చేసి ప్రొవైడ్ చేద్దామని చూస్తున్నాను. ఓకేనా? సో, బ్రౌజర్ రౌటర్‌కి ఇన్‌సైడ్ ఎవరుండాలి? స్విచ్ అయినా, రౌట్ అయినా, లింక్ అయినా అన్నీ గూడా ఎవరికి ఇన్‌సైడ్ ఉండాలి? బ్రౌజర్ రౌటర్‌కి ఇన్‌సైడే ఉండాలి. సో, అందుకని చెప్పి ఇప్పుడు నేను ఈ థింగ్స్ అన్నీ గూడా ఎవరికి ఇన్‌సైడ్ తీస్తున్నాను? సీ హియర్ ఈ అనార్డర్డ్ లిస్ట్ అండ్ ఈ లిస్ట్ ఐటెమ్స్ ఈ థింగ్స్ అన్నీ గూడా మనం ఎవరికి ఇన్‌సైడే తీసుకోవాలి ఆల్ ది టైమ్. వి షుడ్ హావ్ టు టేక్ ఇన్‌సైడ్ ఎ బ్రౌజర్ రౌటర్ ఓన్లీ. బట్ అదక్కడ బ్రౌజర్ అని చెప్పకుండా ఓన్లీ రౌటర్ అని చెప్తుంది. ఎందుకంటే బికాజ్ మనం బ్రౌజర్‌లోనే కదా రన్ చేస్తుంది కోడ్. ఇప్పుడు చెక్ చేయండి అవుట్‌పుట్. కనిపిస్తుందా? ఇప్పుడు నేను అబౌట్ క్లిక్ చేస్తున్నాను. పేజ్ మొత్తం రీకన్‌స్ట్రక్ట్ అవుతుందేమో చెక్ చేయండి. పేజ్ మొత్తం. పేజ్ మొత్తం రీకన్‌స్ట్రక్ట్ అవుతుందా? రీకన్‌స్ట్రక్ట్ అవ్వట్లేదా? టెల్ మీ. అవర్‌లెస్. ఎందుకని? అవాయిడ్ చేసాం మనం. అవాయిడ్ చేయడం కోసం రౌటర్ DOM మనకొక కాంపోనెంట్ ప్రొవైడ్ చేస్తుంది. వాట్ ఈస్ దట్ థింగ్? లింక్. మనకి లింక్ అనే ఒక కాంపోనెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనం ప్రియారిటీ ఇప్పుడు ఎవరికి ఇచ్చాం? అబౌట్‌కా? పాత్‌కా? టెల్ మీ. అది మనం అబౌట్. అబౌట్‌కా? హోమ్‌కి ఇచ్చామా? అబౌట్‌కి ఇచ్చాం. బట్ అలా ఇవ్వకూడదు. మనం ఎవరికి ఇవ్వాలి? మన ప్రియారిటీ అన్న ఆర్డర్ వైస్‌గా తీసుకోవాలి. హోమ్ తర్వాత అబౌట్. బట్ నేను ఇక్కడ ఇలా ఇవ్వడం వల్ల ఏమవుద్ది? నేను హోమ్ క్లిక్ చేస్తే హోమ్‌లో వెళ్తున్నాను. అబౌట్ క్లిక్ చేస్తే యూఆర్ఎల్‌లో డేటా చేంజ్ అవుతుంది. బట్ మనకి వెబ్ పేజ్‌లో డేటా చేంజ్ అయిందా? లేదు. దీన్ని చేంజ్ చేసుకోలేము కావాలి అంటే మనం దీనికి పాత్‌కి బిఫోర్ యూ హావ్ టు యూజ్ ఎ ప్రాపర్టీ కాల్డ్ ఆర్ అట్రిబ్యూట్ కాల్డ్ ఎగ్జాక్ట్. వాట్ యూ హావ్ టు మెన్షన్ బిఫోర్ పాత్ యూ హావ్ టు గివ్ ఎ ఎగ్జాక్ట్ అట్రిబ్యూట్ ఆల్సో. ఎగ్జాక్ట్ పాత్ మ్యాచ్ చేసుకోవాలి. ఈ అట్రిబ్యూట్ కూడా ఒకటి ఇంపార్టెంట్. సో, ఇప్పుడు పాత్ ఎగ్జాక్ట్‌గా స్లాష్ అయితే హోమ్ పేజ్. అదే పాత్ స్లాష్ అబౌట్ అయితే అబౌట్ పేజ్. ఇప్పుడు చూడండి హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్. అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్. నేను ప్రియారిటీ ప్రాపర్‌గా ఇచ్చాను. వర్క్ అవ్వడం కనిపిస్తుందా? ప్రియారిటీ ప్రాపర్‌గా ఇచ్చి వర్క్ అవ్వాలి అంటే మనం అట్రిబ్యూట్ ఏం చేంజ్ చేయాలి?
వాట్ ఈస్ అట్రిబ్యూట్ వి నీడ్ టు గివ్? ఎగ్జాక్ట్ పార్ట్. ఎగ్జాక్ట్ అని అట్రిబ్యూట్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మంది పీపుల్ కి ఇది బ్రౌజర్ రౌటర్ అని తెలియదు. చాలా మంది బ్రౌజర్ రౌటర్ ఏమంటారంటే రౌటర్ అంటారు. చాలా మంది ఏమంటారు, బట్ యాక్చువల్ అది బ్రౌజర్ రౌటర్. మనం ఇంపోర్ట్ చేసినప్పుడు బ్రౌజర్ రౌటర్ అనే నేమ్ తోనే ఇంపోర్ట్ చేసుకుంది రియాక్ట్ రౌటర్ నామ్ నుంచి. కాబట్టి నువ్వు ఇంపోర్ట్ చేసినప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఈ బ్రౌజర్ రౌటర్ ని అనదర్ నేమ్ తో ఇంపోర్ట్ చేసుకుంటారు. వాట్ ఈస్ అన్ అనదర్ నేమ్ ఐ గివెన్? బ్రౌజర్ రౌటర్ కి బ్రౌజర్ రౌటర్ యాజ్ అని చెప్పి ఏ నేమ్ ఇచ్చాను? రౌటర్ అని ఇచ్చాను. అండ్ ఇప్పుడు నువ్వేం చేస్తావు, యూజ్ చేసుకున్నప్పుడు బ్రౌజర్ అని యూజ్ చేయవు. ఏం యూజ్ చేసుకుంటారు మీరు? యూ కెన్ సింప్లీ యూజ్ ఇట్ యాజ్ ఏమని యూజ్ చేసుకోవచ్చు మీరు? రౌటర్ అని యూజ్ చేసుకోవచ్చు. రౌటర్ ఈస్ డిఫరెంట్, రౌట్ ఈస్ డిఫరెంట్. ఈ రౌట్ ఏం చేస్తుంది, ఎటువంటి లింక్స్ కి మధ్య రీడైరెక్ట్ అవ్వాలనేది చెప్తుంది. ఈ బ్రౌజర్ రౌటర్ ఏం చేస్తుంది, టెల్ మీ. మనం అసలు రౌట్స్ ని రియాక్ట్ లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి ఈ కాంపోనెంట్ అనేది కంపల్సరీ. ఈ కాంపోనెంట్ లేకపోతే మనకి రౌట్స్ లో ఇన్ఫర్మేషన్ ఏవి కూడా వర్క్ అవ్వవు. కాబట్టి బ్రౌజర్ రౌటర్ కి ఇన్సైడ్ బిల్డ్ చేయాలి కోడ్ అంతా కూడా. ఓకేనా? దిస్ వన్ క్లియర్? సో ఇప్పుడు నేను బ్రౌజర్ రౌటర్ ఇన్సైడ్ యూస్ చేయడం వల్ల బ్రౌజర్ రౌటర్ ని సమ్ అదర్ నేమ్ తో యూస్ చేయడం వల్ల ఏమైనా చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్? ఎర్రర్ ఏమైనా వస్తుందా? ఎర్రర్ రావట్లేదు, పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను కాంపోనెంట్ ని డైరెక్ట్ గా రిటర్న్ చేయకూడదు అని చెప్తున్నాను. చాలా మంది పీపుల్ దీన్ని డైరెక్ట్ గా రిటర్న్ చేసుకోరు. ఏం చేస్తారంటే ఈ రౌట్ కి ఇన్సైడ్ ఇలా ఇవ్వకుండా ఈ రౌట్ కి ఇంకొక అట్రిబ్యూట్ ఫార్మాట్లు ఇస్తారు. డైరెక్ట్లీ ది గివెన్ అట్రిబ్యూట్ కాల్డ్ కాంపోనెంట్ ఏమని ఇస్తారు? డైరెక్ట్లీ కాంపోనెంట్ అని ఇచ్చేస్తారు. వాట్ ఈస్ ద కాంపోనెంట్ వీ నీడ్ టు గివ్? హియర్ ఇట్ యాస్ home, and for the second thing we need to give it as a home, and next one is about. సో హోమ్ అనే కాంపోనెంట్ ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇలా ఇచ్చినా పర్లేదు, నాట్ ఇష్యూ. చెక్ చేయండి. అగైన్ క్లిక్ ఆన్ అబౌట్ కాంపోనెంట్ రీడైరెక్ట్ అవుతుంది. క్లిక్ ఆన్ హోమ్ కాంపోనెంట్ రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఏది క్లిక్ చేస్తే అదే రీడైరెక్ట్ అవడం కనిపిస్తుందా? ఇది ప్రాపర్ కోడ్. ఓకేనా? ప్రీవియస్లీ మీకు రా కోడ్ చెప్పాను, బేసిక్ కోడ్, బట్ ఎగ్జాక్ట్ కోడ్ అయితే ఇలా ఉంటుంది. మనం ఒక నావిగేషన్ బార్ క్రియేట్ చేసి దానికి స్టైల్స్ అప్లై చేయడం మీకు తెలిసిన కోడే, బేసిక్ గా చెప్పాను. అండ్ ఇక్కడ హైపర్ లింక్ యూస్ చేయకుండా రియాక్ట్ రౌటర్ డామ్ ప్రొవైడ్ చేసిన కాంపోనెంట్ యూజ్ చేశాను. వాట్ ఈస్ ద కాంపోనెంట్ నేమ్? లింక్ కాంపోనెంట్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మనకి పాత్ అనేది ఎగ్జాక్ట్ పాత్ ఇవ్వాలి ఎప్పుడు కూడా. డైరెక్ట్ ఓన్లీ పాత్ ఇస్తే ప్రియారిటీస్ చేంజ్ అవుతాయి. సో మీరు పాత్కి ఇచ్చే వాల్యూ ఎప్పుడు కూడా ఎలా తీసుకుంటారు, ఎగ్జాక్ట్ వాల్యూస్ తీసుకోండి. అండ్ డేటాని కూడా కాంపోనెంట్ ని డైరెక్ట్ గా రిటర్న్ చేసుకున్నా పర్లేదు, లేదంటే కాంపోనెంట్ అట్రిబ్యూట్ కి కాంపోనెంట్ నేమ్ అసైన్ చేసినా పర్లేదు. ఓకేనా? ఇప్పుడు మనం రియాక్ట్ రౌటర్ నామ్ నుంచి 4 కాంపోనెంట్స్ ని యూజ్ చేసుకున్నాం. వాట్ ఆర్ ద 4 కాంపోనెంట్స్? టెల్ మీ. We use browser router, switch, route and link అనే ఒక ఎన్ని కాంపోనెంట్స్ ని యూజ్ చేస్తున్నాం? 4 వెరైటీ ఆఫ్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నాం. మీరు రియాక్ట్ లో ఎటువంటి రియాక్ట్ రౌటర్ డాటెడ్ కాంపోనెంట్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నా ఆ కాంపోనెంట్స్ అన్ని కూడా బ్రౌజర్ రౌటర్ అనే థింగ్ కి ఇన్సైడే ఉండాలి. ఇంకా ఏ అదర్ కాంపోనెంట్ కి ఇన్సైడ్ ఉన్నా సరే ఆ కంటెంట్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ అవ్వదు, అన్డిఫైన్డ్ అని చూపిస్తాయి. సో యూజ్ చేయకూడదు మీరు. బ్రౌజర్ రౌటర్ ని చాలా మంది బ్రౌజర్ రౌటర్ గా ఇంపోర్ట్ చేయరు, సమ్ అదర్ నేమ్ తో ఇంపోర్ట్ చేస్తారు. వాట్ ఈస్ ద అనదర్ నేమ్? రౌటర్ అనే నేమ్ తో ఇంపోర్ట్ చేసుకుంటారు. సో మీరు ఇంపోర్ట్ చేసినప్పుడే బ్రౌజర్ రౌటర్ యాస్ అని చెప్పి ఏ నేమ్ తో ఇంపోర్ట్ చేసుకుంటారు? బ్రౌజర్ రౌటర్ యాస్ రౌటర్ అనే నేమ్ తో ఇంపోర్ట్ చేసుకోండి. రౌటర్ ఈస్ డిఫరెంట్, రౌట్ ఈస్ డిఫరెంట్. రౌటర్ కి రౌట్ కి డిఫరెన్స్ ఏంటి? రౌట్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ని మీరు రియాక్ట్ లో ఇంప్లిమెంట్ చేయాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ అంతా రౌటర్ కి ఇన్సైడ్ ఉండాలి. మీరు రౌట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు? మీరు ఏ కాంపోనెంట్స్ మధ్య స్విచ్ అవ్వాలో ఆ థింగ్స్ అన్ని కూడా స్విచ్ కి ఇన్సైడ్ ఉండే రౌట్ అనే స్పెసిఫిక్ కాంపోనెంట్ కి ఇన్సైడే బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? దిస్ వన్. అండ్ యాప్ కాంపోనెంట్ లో డిఫరెంట్ పేజెస్ ని ప్రొవైడ్ చేస్తామా, రౌట్ పేజ్ ని ప్రొవైడ్ చేస్తామా యాప్ కాంపోనెంట్ లో? కాంపోనెంట్. సో రౌట్ రిలేటెడ్ కాంపోనెంట్ ని బిల్డ్ చేయండి. ఓకేనా? యాప్ డాట్ జేఎస్ లో మీరు రౌట్ రిలేటెడ్ కాంపోనెంట్ బిల్డ్ చేస్తారు కదా, అవే యూస్ చేయండి. ఇప్పుడు ఈ 4 మాడ్యూల్స్ అనేవి లేకపోతే మనం రియాక్ట్ లో ఈ థింగ్స్ ని అచీవ్ చేయొచ్చా అంటే వి కెనాట్ అచీవ్. ఓకేనా? సో అందుకని చెప్పి మనకి రియాక్ట్ రౌటర్ డామ్ లైబ్రరీని తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు లేటెస్ట్ వర్షన్ కాకుండా నేను స్పెసిఫిక్ గా ఒక వర్షన్ ఇంప్లిమెంట్ చేశాను. వాట్ ఈస్ ద వర్షన్? 5.3.3 అనే వర్షన్ తీసుకున్నాను. మీరు 5.3 కాకుండా వాళ్ళు ఇచ్చిన 6.6.16 వర్షన్ తీసుకున్నారు అనుకోండి. ఇక్కడ లింక్ అనే కాంపోనెంట్ కనిపిస్తుందా మీకు? లింక్ కాంపోనెంట్. ఆ లింక్ అనే కాంపోనెంట్ స్విచ్ కి ఇన్సైడ్ డిఫైన్ అవ్వలేదని చెప్పి చూపిస్తుంటుంది. అందుకని చెప్పి అవి ఇంకా బీటా వర్షన్స్ లో ఉండొచ్చు మేబీ. సో స్టాండర్డ్ వర్షన్ నేను డిఫరెంట్ రియాక్ట్ ప్రాజెక్ట్స్ లో కూడా 5.3.3 రౌటర్ డామ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో యూ ఆల్సో యూజ్ దిస్. ఓకేనా? స్టైల్స్ అనేవి నేను ఇలా బిల్డ్ చేస్తున్నాను. ఏదో బేసిక్ గా మీకు నచ్చిన స్టైల్స్ ని మీకు నచ్చిన డిజైన్స్ తో బిల్డ్ చేయండి. నేను బేసిక్ గా మీకు క్లారిటీ రావడం కోసం స్టైల్స్ ని చెప్పాను అంతే. ఓకేనా? దిస్ వన్ ఎవ్రీబడి.